హనుమకొండ కాకతీయ కాలనీలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అడాక్ కమిటీ సభ్యుడు ఓడవెల్లి శ్యామకృష్ణ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి విలీన కాలం నుండి నిన్నటి వేర్పాటు వరకు 6 దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడి అమరులయ్యారని, మరికొందరు జైలు పాలయ్యే కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి గౌరవించడం ప్రజాప్రభుత్వం బాధ్యతని, వారిని నిర్లక్ష్యం చేయడం నీచమైన చర్యని విమర్శించారు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన ఉద్యమకాలను ఓదార్చడానికి ఆగస్టు నుండి ఉద్యమకాల ఓదార్పు యాత్ర చేపడతామని తెలిపారు. అన్న ఇటు చూడండి అందరత్తలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడానికి ఒకసారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం లోపల అమరులైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం లోపల గాయాలైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సందర్భం లోపల ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓదార్చాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల ఓదార్పు యాత్రను చేపట్టడానికి ఒకసారికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇది ఆగస్టు నుంచి ప్రారంభమైంది. ఈరోజు జరిగినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశం లోపల తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి డిమాండ్ల పరమై సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్తో పాటు ప్రతి జిల్లా లోపల ఉద్యమకారులకు సంక్షేమ భవనాలను, కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్దీపన పథకం పేరు మీద ప్రతి ఉద్యమకారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అది ఉద్యమకారుల వాటా పరంగానే అడుగుతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సమావేశం గుర్తు చేసింది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే ఉద్యమకారులకు సంబంధించినటువంటి డిమాండ్లను పరిష్కరించదో ఆ ప్రభుత్వాలు మనగడ కొనసాగించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వాలు కొనసాగాలనంటే ఉద్యమకారులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సంక్షేమాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం పైన ఏర్పడ్డటువంటి రాష్ట్రం, వాళ్ళ డిమాండ్లు న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి, చట్టబద్ధమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడానికి కోసానికి వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమకారుల మహారాలిని ఏర్పాటు చేయడానికి కోసానికి కూడా సమావేశం తీర్మానం చేశారు. 2 నెలల తర్వాత మహారాలి అనంతరం కార్యాచరణ ప్రకటిస్తారు.